ఈరోజు చాలా సంతోషం. రంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున సర్పంచులు గెలవడం అనేది, వార్డు మెంబర్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటిగా ఫ్యూచర్ సిటీ ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో కూడా సగం పైగా భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీకు పెరుగుతున్న బలానికి ఒక నిదర్శనం. రేపు ఏ ఎన్నికలు వచ్చినా, ఇటు జిహెచ్ఎంసీ వచ్చినా, ఎంపీటీసీలు వచ్చినా, జెడ్పీటీసీలు వచ్చినా భారతీయ జనతా పార్టీకి ఇదే విధంగా ప్రజలు ఆదరణ ఇచ్చి ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు కేంద్రం నుంచి అనేక పథకాలు నేరుగా గ్రామాలకు వెళ్తా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ప్రధానమంత్రి సడక్ యోజన, 5 కిలోల బియ్యం పథకము, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, ఇటువంటి అనేకమైన పథకాలు ఈరోజు కేంద్రం నుంచి గ్రామీణ ప్రజలకు వెళ్తా ఉన్నాయి. ఇటు ఉజ్వల పథకం అయితే ఏంది, ఇటు ముద్ర అయితే ఏంది, దీని ద్వారా అనేకమైన లబ్ధిదారులు ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా గ్రామీణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. గ్రామాలు రామరాజ్యం రావాలన్నా, గ్రామ స్వరాజ్యం ఉండాలన్నా గాంధీ గారి కలలు అవి. భారతదేశంలో గ్రామాల ఒక అభివృద్ధి చాలా ముఖ్యము. కాబట్టి మీ అందరికీ కూడా సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్కు ఇంత పెద్ద ఎత్తున గెలిచి భారతీయ జనతా పార్టీని ప్రతిష్టం చేసినందుకు కార్యకర్తలకు, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు నేను వారిని అభినందిస్తున్నాను. 2028లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాబోతుంది.